బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో హైదరాబాద్ లోని నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ భేటీలో కేటీఆర్, హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ నేతలతో కీలక సమావేశం కేసీఆర్ తన నివాసంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కీలక భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? హిమబిందు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలాంటి ప్రాంతం ముందుకెళ్లడం సంబంధించి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం నందినగర్ లో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు, ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు ప్రభుత్వం ఏ అంశాలని చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది, మనం ఎలా స్పందించాలి, ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏ ప్రజా సమస్యలపై నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే ఒక 15 ప్రధాన సమస్యల్ని గుర్తించి వాటిని చర్చకు పెట్టాలని చెప్పేసి నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో హరీష్ రావు బీఎస్సీలో లేవనెత్తారు. అయితే 2-3 సమస్యల్ని చర్చకు అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా అది ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది. గతంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్కసారి కూడా ప్రజా సమస్యలు చర్చకు తీసుకురావట్లేదు. కేవలం తాము అనుకున్నటువంటి విషయాల్ని మాత్రమే మాట్లాడి అధికార పార్టీ వెళ్లిపోతుంది. ఇది ప్రజా సమస్యలు చర్చకు రావట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పట్టుబట్టింది. మరోవైపు గత సంవత్సర కాలంలో కేవలం 6 రోజులు మాత్రమే క్వశ్చన్ అవర్ నిర్వహించారు. క్వశ్చన్ అవర్ అనేది సభ్యులందరి యొక్క హక్కు. ప్రజా సమస్యలు ప్రధానంగా క్వశ్చన్ అవర్ ద్వారానే ఎక్కువ చర్చకు వస్తాయి. వాటి మీద ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఒకవైపు క్వశ్చన్ అవర్ కేవలం 6 రోజులు పెట్టే తప్పించుకుంటుంది. గతంలో సంవత్సరానికి సరాసరి 30 రోజుల పైగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం నడిపింది. ఈ ప్రభుత్వం వచ్చాక అది కాస్త 15 రోజులకు కూడా కుదించుకుపోయింది. ఇది మరీ ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఒకవైపు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కృష్ణా, గోదావరి నదులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ని పరిష్కరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున కూడా వాటర్ని కొల్లగొడుతుంది. ఈ ఇష్యూ పైన కృష్ణా, గోదావరి నదులపైన ప్రాజెక్టులు కావచ్చు, ఇతర కీలక అంశాలపైన చర్చించాలని పట్టుబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కనుక భావిస్తే తమకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిన్న బీఏసీలో హరీష్ రావు అడిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ, ఎంఐఎం కూడా అధికార పార్టీ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల తీరు, ఎజెండాను 24 గంటల ముందే ఇవ్వాల్సిన ఎజెండా కూడా అర్ధరాత్రి అయినా కూడా ఎజెండా ఇవ్వట్లేదు. ఎజెండాను లేట్ నైట్ తర్వాత ఇవ్వడం వల్ల ప్రిపేర్ కావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. మొత్తానికి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ రివ్యూలో బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని ఏ అంశాలపైన క్వశ్చన్ చేయాలి, ప్రభుత్వం ఏ అంశాలపైన మనల్ని కావాలని చెప్పేసి గత ప్రభుత్వ విధానాలపైన చెప్పుకుంటూ ఇరుగున పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలని సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న అసెంబ్లీకి వచ్చినటువంటి కేసీఆర్ మళ్ళా ఈ నెల జనవరి 2 నుంచి జరిగేటువంటి సమావేశాలకు వస్తారా రారా అనేది కూడా కొంత క్లారిటీ రావట్లేదు. ఒకవైపు దాని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. కేసీఆర్ కనుక రావాలనుకుంటే ఏదైనా ఇరిగేషన్ ఇష్యూస్ మీద మాట్లాడే సందర్భంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.